ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నేను మీ అందరి కోసం షీట్ మాస్క్ బెనిఫిట్స్ చెప్తాను, అలాగే ఏ షీట్ మాస్క్ ఎలా హెల్ప్ అవుతుందనే చూపించబోతున్నాను. ఈరోజు నేను యూజ్ చేసేది పర్పుల్ బ్రాండ్ నుంచి అండి. ఈ 3 షీట్ మాస్క్ అయితే ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో నేను చార్కోల్ షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. షీట్ మాస్క్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ సూపర్ హైడ్రేటింగ్గా ఉంటుంది. మీ స్కిన్ ఎప్పటి నుంచో డ్రై అయిపోయినా, డ్యామేజ్ అయిపోయినా కానీ ఇన్స్టెంట్గా మీ స్కిన్లో గ్లో తీసుకురావడానికి షీట్ మాస్క్లు బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది, అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈరోజు నేను యూజ్ చేస్తుంది పర్పుల్ బ్యాంబూ చార్కోల్ ఫైబర్ షీట్ మాస్క్. ఇది నేను ఆల్రెడీ హాల్ వీడియోలో చూపించాను. సో ఇవి టోటల్ 9 డిఫరెంట్ వేరియంట్స్లో వస్తున్నాయి. ఈరోజు నేను యూజ్ చేసేది చార్కోల్ ఫేస్ మాస్క్. ఇవి నార్మల్ రెగ్యులర్ షీట్ మాస్క్ లాగా వైట్ కలర్లో ఉండవు. ఇవేంటంటే బ్యాంబూ చార్కోల్ ఫైబర్తో చేసిన షీట్ మాస్క్ కాబట్టి బ్లాక్ కలర్లో ఉంటాయి. చార్కోల్ గురించి చెప్పాలంటే మన స్కిన్లో క్లాగ్ అయిపోయిన పోర్స్ని క్లీన్ చేయడానికి, మన స్కిన్ మీద ఉన్న డర్ట్ని, పొల్యూషన్ని రిమూవ్ చేయడానికి చార్కోల్ బాగా హెల్ప్ అవుతుంది. ఇది యూజ్ చేయడానికన్నా ముందు ఫేస్ వాష్ యూజ్ చేసుకొని తర్వాత టోనర్ అప్లై చేసుకోవాలి, ఏదైనా పర్లేదు. నెక్స్ట్ డే మీరు షీట్ మాస్క్ అప్లై చేసుకోవాలి, అప్పుడే బాగా వర్క్ అవుతుంది. ఈ మాస్క్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ 100% న్యాచురల్ బయోడిగ్రేడబుల్ మాస్క్ కూడా ఇది. సో మన స్కిన్కి ఎలాంటి హామ్ ఉండదు. చాలా షీట్ మాస్క్ ఏంటంటే మనం అప్లై చేసుకున్నప్పుడు వెంటనే జారిపోతూ ఉంటాయి, బట్ ఇది అలా కాదు, మన ఫేస్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో అండ్ ఏంటంటే ఇందులో సీరం చాలా ఎక్కువ కన్సిస్టెన్సీ ఉంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను, ఆగండి. వన్స్ ఇది మనం ఇలా ప్లేస్ చేసేసుకుందాం. సో చూడండి, వన్స్ ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని 15 to 20 minutes అలానే ఉంచేసుకోవాలి. ఇందులో సీరం అయితే ఎంత ఎక్కువ కన్సిస్టెన్సీ ఉందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను హ్యాండ్స్కి అంటిన దాన్ని ఊరికే రబ్ చేసేసుకుంటున్నాను. ప్యాక్ వంచి చూస్తే చూడండి ఎంత సీరం పడిందో. సో చూసారు కదా, ఇది మొత్తం మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నా హ్యాండ్స్ అండ్ నెక్కి అప్లై చేసుకుంటాను. ఈ సీరం అయితే క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది అండ్ ప్రైస్కి తగ్గట్టు చాలా చాలా మంచి క్వాంటిటీలో వస్తున్నట్టే. సో వన్స్ నేను ఏంటంటే నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుని 10 to 20 minutes అలానే ఉంచేసుకుంటాను. మనకి హ్యాండ్స్కి నెక్కి కూడా కొంచెం ట్యాన్ పట్టేసి ఉంటుంది కదా, ఈ సీరం ఏంటంటే రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. వన్స్ నేను 20 minutes ఉంచుకున్న తర్వాత సీరం మొత్తం మన స్కిన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను రిమూవ్ చేసేస్తాను. సో రిమూవ్ చేసిన తర్వాత నా స్కిన్ అయితే సూపర్ హైడ్రేటింగ్గా ఉంది. చూసారు కదా ఎంత హైడ్రేటింగ్గా ఉందో. సో స్కిన్ ఎంత బౌన్సింగ్గా ఉందో, షైనింగ్గా ఉందో, చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. మీరు జస్ట్ 15 to 20 minutes అప్లై చేసుకుంటే సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మీరు వీక్లీ వన్స్ ఆర్ 15 daysకి వన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది పారేయాల్సిన అవసరం లేదు, ఇందులో ఇంకా సీరం ఉంటుంది. చూసారు కదా. సో దీన్ని కూడా నేను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను. నేను ఏది వేస్ట్ అవ్వనివ్వను, ఎందుకంటే మనం డబ్బులు పోసుకుంటున్నాం, ఏది వేస్ట్ అవ్వనివ్వకూడదు. నా మెంటాలిటీ అయితే అది. సో హ్యాండ్స్కి అప్లై చేసుకున్నాక హ్యాండ్స్ చూపిస్తాను, చూడండి ఎంత షైనింగ్గా ఉంటుందో. సో మీరు మాస్క్ ఇలా పెట్టుకుని అప్లై చేసేసుకోవచ్చు హ్యాండ్స్కి. అండ్ మీలో ఎవరికైనా హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ కావాలి అనుకుంటే షీట్ మాస్క్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది క్లిక్ చేసి చూడొచ్చు. మీరు అది కూడా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. షీట్ మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కూడా ఫేస్ వాష్ చేసుకోకూడదు. ఆ సీరం మీ స్కిన్ మీద అలానే ఉండిపోవాలి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఏమైనా కూపన్ కోడ్స్ ఉన్నాయంటే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఆఫర్ ఉంటుంది. సో మిస్ అవ్వకుండా కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక హెల్ప్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, బాయ్.